బ్రేకింగ్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి నిరసన సెగ తగిలింది. కిషన్ రెడ్డి ప్రయాణిస్తున్న కారును స్థానిక మహిళలు అడ్డుకున్నారు. వారిని పోలీసులు అడ్డుకోగా తాము కిషన్ రెడ్డితో మాట్లాడతామని కోరారు. దీంతో కిషన్ రెడ్డి కారు దిగి బాధితులతో మాట్లాడారు. వరదల్లో తాము సర్వం కోల్పోయినా కేంద్రం నుంచి తమకు ఎలాంటి సహాయ సహకారాలు అందలేదని కిషన్ రెడ్డిని ప్రశ్నించారు. తమను ఆదుకోవాలని కోరారు. వారితో మాట్లాడిన కిషన్ రెడ్డి వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాగా ఆదివారం కిషన్ రెడ్డి రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి ఖమ్మం జిల్లాలో వరద ముంపు బాధితులను పరామర్శించారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, వాస్తవంగా కిషన్ రెడ్డి ఈ రోజు వరద బాధితులకు తమకు సంబంధించినటువంటి అంటే బీజేపీ పార్టీ తరఫున సహాయం అందించడం కోసం అని చెప్పి నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం కోసము, అదే విధంగా ఎక్కడెక్కడైతే నష్టపరిహారం జరిగింది ఏంటి తెలుసుకోవడం కోసం అని చెప్పి ఖమ్మం రావడం జరిగింది. దీనిలో భాగంగా ఈ రోజు దంసలాపురం కాలనీ, అగ్రహారం కాలనీ, దంసలాపురం కాలనీలో పర్యటించడం జరిగింది. ఈ యొక్క పర్యటనలో భాగంగా ఈ రోజు కొంతమంది మహిళలు అంటే కిషన్ రెడ్డిని అడ్డుకోవడం జరిగింది. వాస్తవంగా దంసలాపురం కాలనీ, అగ్రహారం కాలనీకి ప్రభుత్వంకు సంబంధించినటువంటి సహాయం అనేది కొంచెం తక్కువగా అందుతుందని, మమ్మల్ని ఎవరు పట్టించుకోవడం లేదనేటువంటి భావంతో అక్కడ ఉన్నటువంటి మహిళలు ఉన్నారు. ఎందుకంటే ఈ యొక్క ఎలర్ట్ చేసేటువంటి విషయంలో, అప్రమత్తం చేసేటువంటి విషయంలో కావచ్చు, వాళ్ళకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసేటువంటి విషయంలో కావచ్చు, ఆహారం అందించేటువంటి విషయంలో కూడా కొద్దిగా అలసత్వం చూపించారని చెప్పి ప్రభుత్వం మీద వాళ్ళకు వ్యతిరేకత ఉంది. దానిలో భాగంగా ఈ రోజు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వచ్చేసరికి వాళ్ళందరూ కూడా కేంద్ర మంత్రి వస్తున్నాడు కాబట్టి ఆయన నిలదీసే భావంతో మహిళలందరూ కూడా దగ్గరకు రావడం జరిగింది. ఆ పోయేటువంటి పరిణామ క్రమంలో ఆ కారుకు అడ్డం తిరిగి అంటే మా బాధ చెప్పుకుంటాం, కనీసం మేము ఉండడానికి ఇల్లు లేదు, మాకు రోడ్డు మీదనే వండుకొని తింటున్నాం, కనీసం మమ్మల్ని పట్టించుకోలేదు అనే భావం చెప్పడం కోసం అని చెప్పి వాళ్ళు నిరసన వ్యక్తం చేశారు. ఒక స్థాయిలో ఎక్కువ స్థాయిలోనే వాళ్ళు నిరసన వ్యక్తం చేశారు. వెంటనే పొంగులేటి కూడా కలగ చేసుకున్నాడు, వాళ్ళకి నచ్చ చెప్పడం జరిగింది. ఏది ఏమైనా కానీ ప్రభుత్వం అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అగ్రహారం కాలనీకి సంబంధించిన, దంసలాపురం కాలనీకి సంబంధించినటువంటి సహాయ చర్యల్లో మాత్రం కొంత అలసత్వం అనేది కనిపించింది. వాళ్ళకు ఉన్నటువంటి అసమ్మతులు ఏమిటి అంటే సక్రమంగా ఎవరు కూడా అధికారులు కావచ్చు ఎవరు కూడా పట్టించుకోవట్లేదని చెప్పి చెప్పడం జరిగింది. రైట్ శ్రీధర్, థ్యాంక్ యూ.